శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నిద్ర లేచినటువంటి కుంభకర్ణుడు, ఆ నిద్ర ఛాయలు ఇంకా ఉన్నాయి. నిద్ర మద సమాకులుడై ఉన్నాడు కుంభకర్ణుడు. ఆయన రాక్షస శార్దూలుడు అంటున్నాడు వాల్మీకి. ఆయన ఇప్పుడు మహారాజైన రావణాసురుడి దగ్గరికి వచ్చాడు. మహారాజు గారు పుష్పక విమానంలో సింహాసనస్థుడై ఉన్నాడు. పుష్పక విమానము అంటే రావణాసురుడు నివసించే భవనానికి కూడా పుష్పకం అని పేరు. కాబట్టి ఆ పుష్పకంలో ఆయన తన యొక్క సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. కుంభకర్ణుడు వచ్చాడు. అన్నగారి ముఖం చూశాడు కుంభకర్ణుడు. కొంచెం ఉద్విగ్నంగా ఉన్నట్లుగా కనిపెట్టాడు. దదర్శ ఉద్విగ్న మానసం విమానే పుష్పకే గురుం. ఉద్విగ్నంగా ఉన్నాడు. ఏమిటో కలవరపాటుకు గురవుతున్నాడు. ఆందోళనగా ఉన్నాడు. స్థిమితం లేదు. సరే, అప్పుడు ఈయన ఎప్పుడైతే కుంభకర్ణుడు ఎదురు తన దగ్గరికి వస్తున్నాడో, రావణాసురుడు తన ఆసనం మీద నుంచి దిగి వచ్చి ఎదురొచ్చి 4 అడుగులు వేసి కుంభకర్ణుణ్ణి సోదరుణ్ణి ఆశ్లేషించి కౌగిలించుకొని సగౌరవంగా చెయ్యి పట్టుకొని మళ్ళీ తాను వెనక్కి తిరిగి తన దగ్గరికి తీసుకుని తాను ఆయన పక్కనే ఉండి నడిపించుకుంటూ చక్కగా వేరొక ఆసనం మీద ఆసీనుణ్ణి చేసి అప్పుడు రావణాసురుడు వెళ్ళి తన ఆసనం మీద ఆసీనుడైనాడు. అప్పుడు అడుగుతున్నాడు కుంభకర్ణుడు, కిమర్థం అహం ఆదృత్య త్వయా రాజన్ విబోధిత. మహారాజా, ఎందుకు నిద్రపోతున్న నన్ను ఇంత తొందరగా ఎందుకు లేపారు? కిమర్థం శంస, చెప్పండి నాకు ఆ సంగతి ఏమిటో. కస్మాత్ భయం తేస్తి. నీకెవరి వలనైనా భయం వచ్చిందా? నిద్రలో మర్చిపోయాడు కుంభకర్ణుడు. కస్మాత్ భయం తే అస్తి. ఎవరి వలన ఇప్పుడు నీకు పెద్ద ఉపద్రవం ఏదైనా ఎవరి వలనైనా వచ్చి పడిందా? కోద్య ప్రేతో భవిష్యతి. ఎవరికి చావు మూడింది అంటే అర్థం ఏమిటనమాట? నీకు అసంతృప్తిని, అయిష్టతని, నీకు క్రోధాన్ని కలిగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను సంహరించేస్తాను. చెప్పు, అందుకేనా నువ్వు నన్ను నిద్ర లేపింది? అప్పుడు నెమ్మదిగా రావణాసురుడు అంటున్నాడు, తమ్ముడా, నువ్వు నిద్రపోయి చాలా కాలం అయింది అంటే నిజానికి 9 రోజులే. ఇంతకుముందు ఈ విషయం మాట్లాడారు. అప్పుడు ఆయన సదుపదేశం కూడా చేశాడు. ఆ సంగతి మర్చిపోయినట్టున్నాడు. మళ్ళీ అడిగాడు. చెప్తున్నాడు రావణాసురుడు, నువ్వు నిద్రపోయావు, చాలా కాలం అయింది. నాకు శ్రీరాముడి వల్ల భయం ఏర్పడింది. ఏష దాశరథి రామ సుగ్రీవ సహితో బలి సముద్రం సబలస్తీర్త్వా మూలం నః పరికృంతతి. ఇది నాకు వచ్చిన ప్రమాదం. ఏష దాశరథీ రామ,
ఇష్టం ఉన్నా లేకపోయినా రావణాసురుడు కూడా అప్రయత్నంగానే రాముడిని గురించి చెప్పేటప్పుడు చక్కగా ఆ లోపల ఉన్నటువంటి ఆ జీవ భావం ఎక్కడెక్కడో ఉంది, కానీ అది పైకి రానివ్వడు, చెప్పడు. ఇది వాల్మీకి యొక్క పాత్ర చిత్రణలో ఉన్నటువంటి అద్భుతమైన రహస్యం. పెద్దలందరూ చెప్పారు ఈ మాట, మనమేం కొత్తగా చెప్పుకోవటం లేదు. ఏష దాశరథి రామ, వచ్చాడు ఆయన, దశరథుని కుమారుడట రాముడు వచ్చాడు. సుగ్రీవ సహిత బలి, సుగ్రీవుడిని కూడా వెంట పెట్టుకొచ్చాడు, బలాన్ని వెంట పెట్టుకొచ్చాడు. సముద్రం సబలస్తీర్త్వ, పైగా సముద్రాన్ని దాటేసి వచ్చేశాడు. ఆ ప్రమాదం మనకి నెత్తి మీదకి వచ్చి ముంచుకొచ్చి కూర్చుంది. మూలం నః పరికృంతతి, మన మూలాల్ని ఛేదనం చేస్తున్నాడు. ఈ లంకని వానర మయం చేసేసాడు. ఎక్కడ చూసినా లంకలో ముందు వెనక అన్ని ద్వారాలు, అన్ని ప్రాకారాల మీద ఈ వానర సైన్యం కిటకిటలాడిపోతున్నారు. ప్రముఖ రాక్షస యోధులందరూ మడిసిపోయారు. మరి ఏ వానరులైనా మరణించారో లేదో మరి నాకు తెలియదు. ఏ రక్షసాం ముఖ్యతమా హతాహ తే వానరైర్యుధి, వానరులు మనలో ధూమ్రాక్షుడు, ప్రహస్తుడు ఇలాంటి గొప్ప గొప్ప మహాబల సంపన్నులైన రాక్షస సైన్యాన్ని వాళ్ళు వధించేశారు. మరి వానరాణం క్షయం యుద్ధేన పశ్యామి కదాచన, అది అనుమానం వచ్చింది లోపల. ఆ వానరుల్లో మనలో చనిపోయిన వాళ్లతో సమానమైన గొప్పతనం కలిగిన వాళ్ళు ఎవరైనా ఆ వానరుల్లో చనిపోయారో లేదో నాకు తెలియట్లేదు. తదేతద్భయం ఉత్పన్నం త్రాయస్వ మాం మహాబల, ఇది నాకు వచ్చిన భయం. ఏం భయం వచ్చింది, ఏం ప్రమాదం వచ్చిందని అడిగావుగా. రాక్షస వీరుడు చాలా మంది పోయారు, వానర వీరుడు అక్కడూ పోలేదు. ఆ రాముడు వచ్చి అక్కడ ఉన్నాడు, ఇది ప్రమాదం ముంచుకొచ్చింది. తదేతద్భయం ఆపన్నం త్రాయస్వ ఇమాం మాం త్రాయస్వ, ఇప్పుడు నువ్వు నన్ను రక్షించాలి. నాశయత్వం ఇమాన్ అద్య తదర్థం బోధితో భవాన్, తదర్థం భవాన్ బోధిత, ఇందుకేనయ్యా నిన్ను మేము నిద్ర లేపాం. త్రాయస్వ ఇమాం పురీం లంకాం బాల వృద్ధావశేషితాం, ఇప్పుడు లంకలో ఎవరున్నారు? బాలురు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. యుద్ధ వీరులు ఎవరు లేరు. కొంతమంది చనిపోయారు, చాలా మంది, ఎక్కువ మంది, కొంతమంది ఆ యుద్ధంలో ఉన్నారు. ఇలా ఉంది పరిస్థితి. త్రాయస్వ లంకాం, లంకా నగరాన్ని నువ్వే ఇప్పుడు రక్షించాలి. భ్రాతురద్ధే, ఎందుకు రక్షించాలి? నీ అన్నగారి కోసం. భ్రాతురద్ధే, నా కోసం. మహాభాగో కురు కర్మ సుదుష్కరం, ఇది దుష్కరమైన కర్మే, నీ చేతనే చేయబడాలి. ఇక్కడ రావణాసురుడు ఎంత తెలివితేటలుగా మాట్లాడుతున్నాడు అనేది వాల్మీకి రచనా చాతుర్యం, రచనా చమత్కారం. ఏం చేస్తున్నాడు వాల్మీకి మహర్షి? ఆ రావణాసురుడు అన్న మాటలను మనం ఎదురుకుండా పెట్టాడు. వాటిని అందులో ఉన్నటువంటి నిజమైన విషయాన్ని బాగా లోతుగా పరిశీలిస్తే ఈ రావణాసురుడు ఏం చేస్తున్నాడు అంటే, కుంభకర్ణుణ్ణి తన తరఫున పంపాలి, అతడు యుద్ధం చేసి విజయాన్ని సాధించి పెట్టాలి. అంటే తన మనస్సులో ఉన్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోడు, మార్చడు. దానికోసం ఇప్పటిదాకా రాక్షస వీరులు పోయారు చాలా మంది అని ఆయనే చెప్పాడు. అంటే వాళ్ళందరినీ బలి చేశాడు. అయినా ఈయన వెనక అడుగు వేయట్లేదు. ఇప్పుడు కుంభకర్ణుణ్ణి కూడా బలి చేయటానికి సిద్ధపడుతున్నాడు. తన యొక్క అధర్మబద్ధమైనటువంటి ఆ కృత్యాన్ని నిర్వహింప చేసుకోవడానికి రావణాసురుడు ఎంతకైనా తెగిస్తాడు అని స్పష్టంగా మనకి ఈ రావణాసురుడి మాటల వల్ల అర్థమవుతున్నది. ఇంత ఆపదకి కారణం ఎవరయ్యా? తానే. తన ఒక్క అనుచితమైన
అధర్మబద్ధమైన ఒక్క పని దీని అంతటికీ కారణం. అదే సీతాపహరణం. ఆ విషయం దాచిపెడుతున్నాడు. అది తాను తప్పు చేశానంటలేదు. అది పైగా రాక్షస ధర్మం అని తాను చేసిన ఆ తప్పుకి దోషానికి ధర్మం అనే ముసుగు కప్పుతున్నాడు రావణాసురుడు. ఇది చాలా ఘోరమైన మనస్తత్వం. ఇటువంటి మనస్తత్వం లోకంలో కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం ఆలోచనకు వస్తుంది. వాల్మీకి మహర్షి నారద మహర్షిని తపస్వాధ్యాయ నిరతం అనే చోట ఏమని అడిగాడు? ఈ 16 గుణాలు ఎవరిలో ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం ఆ ఉన్నవారిలో ఎవరిలో ఉన్నాయని అడిగాడు. ఆయన ఉద్దేశం ఏమిటి అంటే 16 గుణాలు ఒకే ఒక్క వ్యక్తిలో ఉండి ఆయన వచ్చి నాకు కనపడాలి అని కాదు. అది శ్రీరామచంద్రుడు, ఎలాగో అది దైవ ప్రేరణ, వేదమే చెప్పింది ఆ మాట. కాబట్టి ఆ విషయం అలా ఉంచితే ఆయన ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు ఈ 16 గుణాలు లోకంలో ఉన్నాయా? ఉంటే ఎవరిలో ఉన్నాయి? అది కథాపరమైన మాట. అవి ఎక్కడ ఉన్న ఆ 16 గుణాలు ఎక్కడ ఉన్నా ఒకే చోట కన్నా విస్తరించి ఉన్నా మనం గుర్తించాలి. అలాగే రావణాసురుడి గుణాలు కూడా ఈనాడు లోకంలో విస్తరించి ఉన్నాయి. అన్నీ ఒకే చోట ఉంటే రావణాసురుడు అవుతాడు. 10 ఆ గుణ కష్ట వీర్యవాన్ గుణవాన్ అని అడిగినటువంటి ఆ 16 గుణాలు ఒకే చోట ఉంటే రాముడు అవుతాడు. ఇప్పుడు అసలు మనం ఇవాళ ప్రశ్నించుకుందాం, అవి రాముడిలోనే ఉన్నాయా? రాముడు అవతార పరిసమాప్తి కాగానే ఆయనతో పాటు వెళ్ళిపోయినాయి, ఇవాళ లోకంలో లేవా అనే ఒక పెద్ద సందేహం మనకు రావచ్చు. రావటంలో ఏ విధమైనటువంటి అనుమానం అక్కర్లేదు, ఉన్నాయి. మరి ఎప్పుడైతే శ్రీరామచంద్రుల్లో ఉన్న 16 గుణాలు వ్యస్తంగా లోకమంతటా విస్తరించి ఉన్నాయో, అలాగే రావణాసురుడు సంహరింపబడిన ఆయన గుణాలు ఇంకా లోకంలో విస్తరించే ఉన్నాయి. అది మీరు తెలుసుకోండి. ఇక్కడ సంఘము అందరూ కలిసి జీవించేటప్పుడు రాజు, రాజశాసనం, మర్యాద ఇవన్నీ ఉంటాయి. ఆ సంగతి వేదమే చెప్పింది. మనిషి వ్యక్తిగా తాను పొందవలసినటువంటి మోక్షాన్ని పొందేటప్పుడు తన సాధనా మార్గంలో తాను ఎక్కడ ఉన్నాడో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో గమనించి తనలో ఏ గుణాలు ఉంటే తనకి సాధనా మార్గం సుగమం అవుతుందో, ఏ గుణాలు దాన్ని దుర్గమం చేస్తాయో ఆ దుర్గమం చేసే గుణాలని విడిచిపెట్టుకోవటం, సుగమం చేసే గుణాలని స్వీకరించటం అన్నది నీ సాధకుడిగా ఒక వ్యక్తిగా నీ ధర్మం అని వాల్మీకి మహర్షి చక్కగా మనకి వివరించి రామాయణం ద్వారా చెప్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే ఇప్పుడు రావణాసురుడి యొక్క మనస్తత్వం ఎలా ఉంది అంటే ఘోరమైన మనస్తత్వం, నీచాతి నీచమైన మనస్తత్వం. ఇందులో ఉన్న 100లో ఒక అర కూడా ఉన్న మనస్సులో ఒక వ్యక్తికి, ఒక మనిషికి ఆ 100లో 99.5 కాదు, అర ఉన్నా అది ఇతడి యొక్క మార్గాలను చెడగొడుతుంది అని మనం గ్రహించాలి. అదే చెప్తున్నాడు. సరే, మరి ఇది రావణాసురుడి అజ్ఞానమా? ఇది కూడా ఆ పరమాత్మ యొక్క లీల విలాసం. ఇలా చూపిస్తేనే కానీ నేను జీవుడు అని భ్రమపడుతున్నటువంటి మానవుడిలో ఆ జీవభావం పోగొట్టుకోవడానికి ఇది ఒక ప్రేరకం అవుతుందని అది కూడా మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఆలోచన చేసి చెప్పిన విషయమే అవుతుంది. మయ ఇవం నోక్త పూర్వోగి కదాచిత్ భ్రాత పరంతప. నేను ఇలా ఎప్పుడూ ఎవరితోటి అనలేదు. ఇంత దయనీయమైన పరిస్థితుల్లో నేను ఎప్పుడూ ఏ విధంగానూ మాట్లాడలేదు. తమ్ముడా, నీ యందు నాకు కేవలం సోదర ప్రేమే కాదు, పరా సంభావనాచమే. నువ్వంటే నాకు ఎంతో అమితమైన ఆదర స్థితి ఉన్నది, గౌరవం ఉన్నది. తమ్ముడనే భావమే కాక ఎలా చెప్పగలనంటావు? పూర్వం దేవాసుర యుద్ధాల్లో నువ్వు నా కోసం ఎన్ని గొప్ప గొప్ప యుద్ధాలు చేశావు, ఎన్ని విజయాలు నాకు సాధించి పెట్టావు. నేను అది మర్చిపోయానా? లేదు కదా.
పరాక్రమం చూపించావు కదా, ఇప్పుడు కూడా నువ్వు అదే విధంగా పరాక్రమాన్ని చూపించి నన్ను ఈ ఆపదలో నుంచి ఒడ్డున పడయి సోదరా అన్నాడు. వాల్మీకి యొక్క పాత్ర చిత్రణ ఎలా ఉంది అంటే చాప కింద నీరులా వ్యాపిస్తుంది. తెలియదు పాత్ర చిత్రణ అంత అద్భుతంగా చక్కగా చిత్రించి చూపిస్తున్నాడు. రావణ మనస్తత్వం, తన కోసం ఎవరినైనా బలి చేస్తాడు రావణాసురుడు. అందులో ప్రధాన ఉద్దేశం ఏమిటి? తన అహం గెలవాలి. ఎవరు ఉన్నా ఎవరు పోయినా అతడికి లెక్కలేదు, తన పట్టుదల మాత్రం నెరవేరాలి. ఇది రావణాసురుని యొక్క మూర్ఖత్వానికి పరాకాష్ట. మరి ఇది పనికిరాదు, లోకంలో ఏ మనిషికి ఏ పరిస్థితుల్లోనూ పనికిరాదు, సమాజానికి పనికిరాదు, వ్యక్తికి పనికిరాదు. మరి ఏది పనికొస్తుంది? శ్రీరామ తత్వం పనికొస్తుంది. రావణ తత్వానికి పూర్తిగా వ్యతిరేకమైనది శ్రీరామ తత్వం. ఆయన అసలు రాజ్యాన్నే అదే అంటే ఏమిటనమాట చెప్తున్నాడు అక్కడ. త్యాగే నైకే అమృతత్వమానశు, త్యాగ భావన, రాజ్యాన్ని త్యాగం చేసి వచ్చాడు ఆయన. అప్పుడు ఏమవుతుంది? దేని మీద ఏ విధమైనటువంటి ఆసక్తి మమకారం లాంటివి ఉండవు. ఉండవు అంటే ఆయన మరి సన్యాసం వహించి కాషాయాలు ధరించి ఎక్కడో జనపదాలకి ఊళ్ళకి దూరంగా కూర్చుని తపస్సు చేసుకుంటా ఉంటాడా? కాదు. ఆయన గృహస్థుడు, అమ్మవారు ఉన్నది, ఆయన అర్ధాంగి ఉన్నది, ఆయన సంసార జీవితంలోనే ఉంటాడు. ఉంటూ కూడా ఈ సాధనకి అవసరమయ్యే మార్గాలు ఏ విధంగా అడ్డం కొడతాయో దాన్ని ఆయన ఎదిరించి వాటిని పోగొట్టి చూపిస్తున్నాడు మనకి. ఇది రావణ తత్వాన్ని ఇటు చూపిస్తున్నాడు, దానికి పూర్తి వ్యతిరేకమైన రామతత్వాన్ని చూపిస్తున్నాడు. అయితే మనం చేయాల్సింది ఏమిటంటే ఈ రెండు తత్వాల్ని చాలా తేలిక ఇది గ్రహించటం. ఇందులో పెద్ద కఠినమైన విషయం ఏమీ లేదు. ఎప్పుడైతే ఒకే నిర్ణయం, ఒకే ఆలోచన, ఏమైనా సరే నా మనస్సు శంకర భగవత్పాదులు బోధించినటువంటి అద్వైత సిద్ధాంతం మీద నుంచి అణుమాత్రం కూడా ప్రచ్యుతిని పొందదు అనే ఒక నిర్ణయం నీలో ఉంటే అంతే తప్ప వేదాంతమా ఇంకేమన్నానా ఏదో హాయిగా కాసేపు కాలక్షేపం కోసం ఏవో చదువుతాం. శంకర భగవత్పాదులు ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన ఏం చెప్పాడో చదివాం, ఇంకెన్నిసార్లు చదువుతాం. ఇది పలాయనవాదం. ఇది ప్రవేశించకుండా నిరంతరం మనస్సులో నిన్ను నువ్వు ఉద్ధరేది ఆత్మన ఆత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం అనే ఆలోచన నీకుంటే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. ఏమిటండి నన్ను నేను ఉద్ధరించుకోవటం ఏమిటి? ఇప్పుడు అసలు ఉద్ధరించుకోవటం అనే మాట ఏమిటి? నన్ను ఉద్ధరించడం ఏమిటి? నేను ఉద్ధరింపబడే ఉన్నాను, ఒట్టిది. అది కాదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటము అంటే అర్థం ఏమిటి అంటే నీ యొక్క స్వరూప స్థితిని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లయితే నీలో ఉన్నటువంటి భయం పోతుంది. ఇప్పుడు భయం అనే మాటను గురించి చెప్పుకుంటున్నప్పుడు ఎవరిని గురించి చెప్పాం ఇప్పటిదాకా? రావణాసురుడిలో ఉన్నది భయమే. మరి ఆ భయమే మనలో ఉంది. ఏం భయం? మృత్యు భయం. మృత్యు అనేది లేదు అనే విషయం నువ్వు తెలుసుకుంటే నీ స్వరూపం నీకు అర్థమవుతుంది. అది ఇప్పుడు ఈ రావణాసురుడి పాత్రాన్ని చిత్రించి తద్వారా లోకానికి నిరూపిస్తున్నాడు వాల్మీకి మహర్షి. శ్రీరామతత్వం ఏముంది? త్యాగే నైకే అమృతత్వ మానశు అని కదా వేదాంత వాక్యం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనలో ఉన్నటువంటి రావణ తత్వాన్ని సమూలంగా నిర్మూలనం చేసుకోవాలి. అది చాలు, ఇంకేమీ అక్కర్లా. శరీరంలోకి రోగం ప్రవేశించింది, రోగం పోతే ఆరోగ్యమేగా. రావణతత్వం పోయింది అంటే రామతత్వం వ్యాపించిందనే అర్థం. అంతే తప్ప రావణతత్వం లోపల ఉంచుకునే నేను రామతత్వాన్ని సాధిస్తాను అంటే అది ఆత్మ వంచన. దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇది మనం గ్రహించాలి.
రావణ తత్వాన్ని పోగొట్టుకోవాలి. ఇది రామాయణ మార్గం మనకి చెప్పేది. కుంభకర్ణుడు మనస్తత్వానికి రావణాసురుడి మనస్తత్వానికి తేడా కూడా చూపిస్తున్నాడు మహాకవి వాల్మీకి. ఏమిటా తేడా? కుంభకర్ణుడిలో కుట్రలు, కుతంత్రాలు, మాయలు, మోసాలు లేవు. ఆయన చెప్పదలుచుకుందేదో చెప్పేస్తాడు, చేయదలుచుకుందేదో చేసేస్తాడు. అది ఆయన స్వభావం. లోపల ఒకటి బయట ఒకటి లేవు. రావణాసురుడి స్వభావానికి పూర్తి విరుద్ధమైన స్వభావం ఆ రాక్షస అన్నదమ్ముల్లో కుంభకర్ణుడి యొక్క స్వభావం. రావణాసురుడు ఎంత కుట్ర లోపల పెట్టుకుని కుంభకర్ణుడిని యుద్ధానికి పంపిస్తున్నాడు. మిగతా అందరి బదులు నువ్వు ఒక్కడివే ముందెళ్ళిపోయి రాముడితో యుద్ధం చేసి ఆయన్ని ఓడించేయచ్చుగా. ఎందుకు వీళ్ళందరినీ ఒకరిని పంపావు? 14,000 మంది అక్కడ చనిపోయారు, కనబడుతున్నారు. కరుడు, దూషణుడు, త్రిశురుడు పోయారు. పోనీవయ్యా, ఇక్కడ వీళ్ళు బలవంతులు అంటావు, వీళ్ళలో కూడా వరుస పెట్టిపోతున్నారు. నువ్వు ఎవరిని యుద్ధానికి పంపిస్తున్నావో వాళ్ళంతా చనిపోతున్నారు. ఇంకెవరు మిగిలారు? ఈ కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, తను, వీళ్ళేగా మిగిలింది. ఆ ఇంద్రజిత్తుని కూడా పంపించి అతడు కూడా సంహరింపబడిన తర్వాత కానీ ఇది చాలా ఘోరమైన మనస్తత్వం. కుంభకర్ణుడి మనస్తత్వం ఇలా లేదు, ఇది కాదు, అది. కాబట్టి ఆయన చేయదలుచుకుంది చేస్తాడు, చెప్పదలుచుకుంది చెప్తాడు. అది మరి విభీషణ మనస్తత్వం వేరు. ముగ్గురు అన్నదమ్ములు 3 రకాలైనటువంటి మనస్తత్వాలు. కానీ శ్రీరామచంద్రుడు అన్నదమ్ములు 4 ఒకే విధమైన మనస్తత్వం. అద్భుతమైన విషయం ఇది. 4 కాదు, అమ్మవారితో కూడా కలిపి 4 అన్నదమ్ములని వేరే గాని అంతా ఒకే తత్వం. ఇక్కడ 3 అన్నదమ్ములని పేరే గాని 3 తత్వాలు. అలా ఆ వాలి సుగ్రీవులు పేరే గాని 2 తత్వాలు వేరు. ఎంత వైవిధ్యాన్ని, ఎంత విభిన్నమైనటువంటి మానవ జీవితాన్ని స్పష్టంగా చూపిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఇది మనం అర్థం చేసుకుంటే ఏమిటి మనకొచ్చి ఒరిగేది అంటే మన సాధనా మార్గం సుగమం అవుతుంది. అందుకే కదా రమణీయం రామాయణ మార్గం అనేటటువంటి శీర్షికతో మనం ఈ ప్రయత్నం చేసుకుంటూ పెడుతున్నాం. ఇదే రామాయణాన్ని శ్రీమద్ రామాయణ తత్వ దర్శనం, శ్రీమద్ రామాయణ తత్వ సౌందర్యం, రామాయణ తత్వ సౌందర్యం అనే శీర్షిక పెట్టి కనుక మనం 4 ముక్కలు 4 రోజులు చెప్పుకుంటే అప్పుడు ఆ విధానం వేరుగా ఉంటుంది. రామాయణ తత్వ దర్శనం అని పేరు పెట్టి చెప్పుకుంటే ఆ విధానం రెండింట్లోనూ ఉన్నది తత్వమే. మొదటి మాట రామాయణమే, రెండో మాట తత్వమే. కానీ సౌందర్యం అన్నప్పుడు మాట అదే తత్వం. దర్శనం అన్నప్పుడు మన బాధ్యత పెరుగుతుంది. సౌందర్యం అన్నప్పుడు ఓహో అలాగా అని దాన్ని దూరం నుంచే చూసి దూరానికే పోతాం. మార్గం కూడా అంతే. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ రామాయణ మార్గం తెలిసిన తర్వాత మనం ఏం ప్రయత్నం చేయాలి అంటే ఆ మార్గంలో నీకు బోధపడిన తత్వాన్ని నువ్వు దర్శించాలి. దర్శిస్తే అది నువ్వే అయిపోతావు. ఇది అందులో ఉన్నటువంటి రహస్యం. కాబట్టి విభీషణుడి మనస్తత్వం వేరు. ఆయనలో సత్వగుణం చాలా ఉన్నత స్థాయిలో ఉంది. అది పూర్వజన్మ సుకృతం. ఆయనకి శ్రీరాముడు లంకకి రాక ముందు నుంచే, యుద్ధానికి రాక ముందు నుంచే రాముడి మీద భక్తి శ్రద్ధలు ఉన్నాయి ఆయనకి. అన్నగారి పద్ధతులు ఎప్పుడూ నచ్చలేదు ఆయనకి. దేనికైనా మరి ఇంతకాలం ఎందుకున్నాడు? ఎప్పుడో బయటికి వెళ్ళిపోవచ్చు కదా. విధి అనేది ఒకటి ఉంటుంది. అది ఈ కాలం కర్మం కలిసి వస్తేనే గాని అలాంటి పనులకు ప్రారంభం శ్రీకారం చుట్టడం జరగదు. ఇప్పుడు దానికి సరి అయిన సమయం వచ్చింది. సరి అయిన సమయంలో వెళ్ళి ఆయన పరమాత్మని శరణాగతి కోరుకున్నాడు. 3 మనస్తత్వాలు 3 రకాలుగా మనం ఇప్పుడు దర్శించాం. ఇప్పుడు రావణాసురుడు ఎందుకు నన్ను నిద్రలేపావయ్యా అని అడిగితే ఆయన చెప్పినటువంటి మాటలకి ఇప్పుడు కుంభకర్ణుడు ఏం చేయాలి? జవాబు చెప్పాలి. మహారాజా, ఈ విషయంలో నా అభిప్రాయం నీకు ఇప్పుడు గుర్తొచ్చింది. కుంభకర్ణుడికి నేను ఇంతకు ముందే ఏదో చెప్పినట్టున్నానే. చెప్పాను. ఏం చెప్పాను? అసలు ఎందుకయ్యా ఈ లేనిపోని దారిపోయే దాన్ని వచ్చి నెత్తికి పెట్టుకున్నావు నువ్వు? ఆ అమ్మవారిని ఎందుకు తీసుకొచ్చావు?
నీకు ఇక్కడ ఏమైనా స్త్రీలు తక్కువగా ఉన్నారా? ఇప్పటికైనా పోయి ఏం మించిపోయింది లేదు, పట్టుకెళ్ళి అప్పచెప్పిరా అని ఆనాడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. దృష్టో దోషోగి యో అస్మాభిగి పురా మంత్ర వినిర్ణయే. ఇంతకు పూర్వం మనం ఆలోచన చేసినప్పుడు ఆ దోషాన్ని నీకు నేను చూపించాను, కానీ నువ్వే నా మాట వినిపించుకోలేదయ్యా అన్నగారు. హితేష్వనభిరక్తేన, హితం చెబితే నీకు రక్తి ఉండదుగా, నువ్వు అనభిరక్తుడివిగా. దేని పట్ల? హితం పట్ల. అది ఆ రావణాసురుడి స్వభావం అంతే. తన మంచో తన చెడ్డో తనే నిర్ణయించుకోవాలి తప్ప మరొకటి చెప్తే ఆయన ఒప్పుకోడు. అందుకనే కుంభకర్ణుడు కుండ పగలగొట్టినట్టు చెప్తున్నాడు, హితేష్వనభిరక్తేన సోయమాసాదితస్త్వయ. అదే వచ్చి నీ నెత్తి మీద పడింది ఇప్పుడు, దాని ఫలితమే ఇది. ప్రథమం వై మహారాజ కృత్యమేతదచింతితం. ఏమి ఇలాంటి ఇబ్బంది వస్తుందని నువ్వు అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ఆలోచించలేదా? నీకు తెలియదా? ఎవరండి ఇలా గడ్డి పెట్టేది? ఎంత ధైర్యం ఉండాలండి, ఎంత బుద్ధి చెప్తున్నాడు. ఈ బుద్ధి చెప్పేంత స్వభావం ఈయనకి అక్కడి నుంచి వచ్చింది. అదంతే, అది అలాగే ఉంటుంది. మరి ఈయనలో రాక్షస స్వభావం లేదా? ఉంది. ఇది రావణుడికి కుంభకర్ణుడికి మధ్యలో ఉన్న భేదం. మరి అలాంటప్పుడు శ్రీరాముడి మీద భక్తి రావాలిగా, విభీషణుడికి వచ్చినట్లు రావట్లా. ఈ 3 రకాల తేడాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. ప్రథమం వై మహారాజ కృత్యమేతదచింతితం కేవలం వీర్యదర్పేణ నా అనుబంధో విచారిత. అలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది అని నువ్వేమైనా విచారించావా? వీర్య దర్పంతో పొంగిపోయావు, ఉబ్బిపోయావు, ఇప్పుడు నెత్తి మీద వచ్చి పడింది. యః పశ్చాత్ పూర్వకార్యాణి కుర్యాద్ ఐశ్వర్యమాస్థిత. ఐశ్వర్య మదమత్తుడై ముందు చేయవలసిన పనిని చేయకుండా తర్వాత ఎప్పుడో చేయాల్సిన పనిని ముందు చేసి, ముందు చేయాల్సిన పనిని తర్వాత చేస్తానని మొదలు పెట్టాడు నీలాంటి వాడు. ఇప్పుడు నువ్వు చేసేది అలాగే ఉంది. పూర్వంచాపర కార్యాణి నసవేద నయా అనయౌ. అతడికి నయం ఏమిటో అనయం ఏమిటో, నీతి ఏదో అవినీతి ఏదో, ధర్మం ఏదో అధర్మం ఏదో విచక్షణ జ్ఞానం లేనివాడు. ఏది? పూర్వంచ అపరంచ, ముందు చేయాల్సింది తర్వాత, తర్వాత చేయాల్సింది ముందు. నువ్వు ఈ చర్చ అమ్మవారిని తీసుకురాకముందు చెయ్యాలి, తీసుకొచ్చేసావు, ఇప్పుడు చర్చ చేస్తున్నావు. ఇది ఏమాత్రం తెలివితేటలు గల పని కాదు. దేశకాల విహీనాని కర్మాణి విపరీతవతు. ఏ దేశం ఏ కాలంలో చేయాల్సిన పనిని ఆ దేశం ఆ కాలంలో చేయాలి, కానీ విపరీతవతు దానికి వ్యతిరేకంగా చేసి కూర్చుని ఇప్పుడు క్రియమాణాని దుష్యంతి హవీంషి అప్రయతేష్వివ. అగ్నిహోత్రంలో ఆ హోమాల్ని వేసేటప్పుడు చేతకాని వాడు వేసినట్లుగా ఉంది. నువ్వు అర్హత లేని వాడు అగ్నిలో హోమం చేసినట్లుగా నువ్వు చేసిన ఈ పని ఉన్నది. ఏదైనా పని చేయటం అంటే ఉత్తమమైన పద్ధతి ఏదో నేను చెప్తాను విను. ఎలా చేస్తే అది ఉత్తమ ఫలితాలను ఇస్తుందంటావా? సామధాన భేద ఈ ఉపాయాల్ని మంత్రులతో ముందు ఆలోచించి ఆ ప్రకారం చెయ్యాలి. ధర్మార్థ కామాల్ని వాటికి తగిన కాలాల్లో నిర్వహించాలి, అనుసరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాడు కుంభకర్ణుడు రావణాసురుడికి. నువ్వు ధర్మార్థ కామాలు ఆచరించాలి, ఆచరించినా ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ప్రత్యేక పరిస్థితులు ఏర్పడితే అర్ధకామాలనైనా పరిత్యజించాలి, కానీ ధర్మాన్ని మాత్రం పరిత్యజించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని పరిత్యజించకూడదు. నువ్వు అమ్మవారిని అపహరించి తీసుకొచ్చేటప్పుడు ధర్మాన్ని పరిత్యజించావు. అర్ధకామాల్ని విడిచిపెట్టైనా సరే ధర్మాన్ని రక్షించుకోవాలి. ఏ పనినైనా మంత్రులతో బాగా ఆలోచించే అప్పుడు చెయ్యాలి. అప్పుడు వాళ్ళు కూడా ఇందులో నిమగ్నులు అవుతారు. అటువంటి వాడికి ఏ ఆపద రాదు. మహారాజా, శాస్త్రజ్ఞానం లేని వాళ్ళని
పశుబుద్ధులైన వాళ్ళని మంత్రులుగా నియమించకూడదయ్యా. నీ దగ్గర ఉన్న మంత్రులందరూ పనికిమాలిన వెధవలే. అందులో ఒక్కడు సరైనటువంటి శాస్త్రజ్ఞానం ఉన్నవాడు ఎవడు లేడు. అలాంటి వారి వల్ల రాజుకు చాలా ప్రమాదం ఏర్పడుతుంది. మహారాజా, తమ్ముడు విభీషణుడు ఇదివరకే చెప్పాడు కదా అమ్మవారిని తీసుకెళ్ళి అప్పచెప్పమని. మరి ఆ ప్రకారమే యదుక్తం ఇహతే పూర్వం క్రియతాం అనుజేనచ అనుజుడు మర్చిపోలేదు కుంభకర్ణుడు విభీషణుడిని. మా తమ్ముడు చెప్పాడు కదా, యదుక్తం ఇహతే పూర్వం క్రియతామితి, ఈ పని చెయ్యి అన్నా అని ఏ మాట అయితే చెప్పాడో విభీషణుడు, తదేవ నోహితం కార్యం, అదే మనందరికీ హితం. నేను ఆయన చెప్పిన మాటను సమర్థిస్తున్నా. యదిచ్ఛసి, నీకు ఇష్టమైతే తత్కురు, ఆ పని చెయ్యి ఇప్పుడైనా సరే. ఇది కుంభకర్ణుడు రావణాసురుడి ప్రశ్నలకి రావణాసురుడు తాన్నేమో పురిగొల్పి ముందుకు తొయ్యటానికి దాంట్లో ఉన్న ధర్మాధర్మాల్ని ఆలోచించి చెప్తున్నాడు కుంభకర్ణుడు రావణుడికి. తను చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆలోచించి వ్యతిరేకంగా మాటలు చెప్పేసరికి రావణాసురుడికి చచ్చేంత కోపం వచ్చింది. కుంభకర్ణ, నేను పెద్దవాణ్ణి, నేను గురుణ్ణి, నేను ఆచార్యుణ్ణి, నేను మాన్యుణ్ణి, కానీ నువ్వే పెద్దవాడివి, నువ్వే గురుడివి, నువ్వే మాన్యుడివి, నువ్వే ఆచార్యుడివి అయినట్లుగా నాకు నువ్వు హితబోధ చేస్తున్నావు. వెంటనే కనిపెట్టేశాడు కుంభకర్ణుడు. ఓహో, ఈయనకి బాగా ఆగ్రహం వచ్చిందయ్యా. సరే పోనీ, ఎవడి ఆగ్రహానికి వాడే బలవుతాడు, నేనేం చేయను, నాకేది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. అంత వేదాంతం ఉంది కుంభకర్ణుల్లో, అది ఆయన గొప్పతనం. ఎందుకు ప్రయాసపడతావు నువ్వు? నాకు చెప్పి నన్ను ఒప్పించి నా చేత ఈ సీతమ్మ వారిని మళ్ళీ శ్రీరామచంద్రుడికి అప్పచెప్పించేంత పని చేయించటానికి నువ్వు నానా ప్రయాస పడుతున్నావు. ఎందుకంత ప్రయాస పడుతున్నావు? రాముడు ఏది అనుకున్నా ఎలా అన్నా అందుకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. అది రావణాసురుడు ఏది అన్నా ఏది అనుకున్నా దానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని మనం గమనించాలి. ఆయన ఏమనుకున్నాడు? కుంభకర్ణుడు తన మాటని సమర్థిస్తాడేమో అనుకున్నాడు, తన చేసిన పనిని సమర్థించలా. ఆయనకి అందుకని ఆగ్రహం వచ్చింది. మనం పాత్రల మనస్తత్వాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. కథ వచ్చినప్పుడు చెప్పుకుంటూ ముందుకు వెళుతున్నాం. పాత్రలు వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ చేతల్లో కానీ ఏదైనా విశేషం ఉన్నప్పుడు దాన్ని మనం గమనించుకుంటూ ముందుకి వెళ్తున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు? నువ్వు అనుకుంటున్నావేమో కుంభకర్ణ, నాకు బుద్ధి లేక నీ మాటలు వినటం కోసం నిన్ను పిలిపించలా. నాకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, ధర్మం ఉంది, అన్నీ ఉన్నాయి. నాకు తెలిసినంత ధర్మం నీకు తెలుసా? ఆ రాముడి ధర్మం వేరు, నా ధర్మం వేరు. ఆ సంగతి నీకు తెలియజల్లా. కానీ కుంభకర్ణుడికి ఈ తేడా తెలీదు. ఒకే ధర్మం ఉంటుంది, అది వేద ధర్మం అనే ఆయన వేదం అనే మాట కూడా ఎక్కడా అనలేదు, కానీ ధర్మం చెప్పాడు. ఎక్కడి నుంచి చెప్పాడు? అది అద్భుతమైన విషయం. పరమాత్మ అంతటా ఉంటాడు, అందరిలోనూ ప్రత్యేగాత్మ స్వరూపంతో ఉంటాడన్న దానికి నిదర్శనమే కుంభకర్ణుడితో ఆ ధర్మాన్ని గురించి ఆ చర్చ చేయించటం. అయితే మరి రావణాసురుడిలో లేడా? ఉన్నాడు. అలా చెప్పించాలి అక్కడ. అది ఎందుకు అలా చెప్పిస్తున్నాడు ఆయనతో? మన కోసం. మనం తెలుసుకోవాలి. రంగులు ఉన్నాయి, ఎన్నో కొన్ని రంగులు. ఒక రంగు పక్కన ఇంకొక రంగు, దాని పక్కన ఇంకొక రంగు ఎందుకు పెడతాము అలా అంటే, దీనికి దానికి భేదం తెలుసుకొని నీకు దాంట్లో ఉన్న తత్వం నువ్వు అర్థం చేసుకోవడానికే రామాయణం కదా. నేను చెప్తున్నాను విను. నిన్ను పిలిచి నీతో ఉపన్యాసాలు ఇప్పించుకోవటం నా ఉద్దేశం కాదు. విభ్రమాత్ చిత్తమోహాద్వా బలవీర్య ఆశ్రయేణవా నాభిపన్న విధానీం యత్ వ్యర్థాస్తస్య పునఃకథా. అయిపోయిన మాటలన్నింటినీ మళ్ళీ నువ్వు చెప్పడం, నేను వినటం వ్యర్థం. నేను విభ్రమం వలన, చిత్తమోహం వలన, బలవీర్యాలను ఆశ్రయించి నేను ఈ పని చేయలేదు. నేను వీటిని ఆశ్రయించి చేశాను అనుకుంటున్నావు. నేను ధర్మాన్ని ఆశ్రయించే చేశా. సరే, ఇదంతా అనవసరం. ఇప్పుడు
నువ్వు నాకంటే చిన్నవాడివి, నీతో చర్చించి నేను విషయం నిర్ణయించడానికి కాదు ఈ సమావేశం. నేను చెప్పింది చేస్తావా చెయ్యవా? జరిగిందేదో జరిగిపోయింది, అయిపోయిందేదో అయిపోయింది, నేను తప్పే చేశానే అనుకో. ఇలా అంటున్నాడు రావణాసురుడు. ఇది ఎంత ఘోరమైన మనస్తత్వమో మనం ఆలోచించాలి. నేను తప్పే చేశానే అనుకో, ఇప్పుడు నువ్వు దాన్ని వచ్చి సరిదిద్దుతావా దిద్దవా? అంటే ఏ విధంగా చూసినా తనదే పై చేయి అయ్యేటట్లుగా అతని మనస్తత్వం ఉన్నది. అది మనం గ్రహిస్తే చాలు. ఇలాంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచన అసలు ఎక్కడ కలలో కూడా ఇలాంటి ఆలోచన సాధకుడైన వాడికి రాకూడదు. వస్తే ఆ వాసన పడుతుంది, 100 జన్మలు 1000 జన్మలు అందులోనే పట్టి తిప్పుతుంది మనిషిని. నువ్వు సరిదిద్దు. అస్మిన్ కాలే తు యద్యుక్తం తదిదానీం విధీయతాం. నేను ఏది చెప్పానో ఇప్పుడు దానిని విధీయతాం, నువ్వు ఆచరణలో పెట్టు. గతంతు నానుశోచంతి. అయిపోయిన దాని గురించి అనుశోచనం ఎందుకయ్యా? విచారించటం, దుఃఖించటం. గతంతు గతమేవహి. ఒక నీతి వాక్యం కూడా చెప్పేశాడు రావణాసురుడు. గతంతు గతమేవహి. అయిపోయిందేదో అయిపోయింది, అది వెనక్కి రాదు. నువ్వేం చేస్తావు? వెడతావా వెళ్ళవా? ఇలా మాట్లాడాడు. ఈ అన్నదమ్ముల సంభాషణ ఎంత జాగ్రత్తగా వాల్మీకి నిర్వహించాడంటే అది మనం అక్కడ ఉన్నటువంటి సూక్ష్మమైన విషయాల్ని గ్రహిస్తున్నాం. అది మన అదృష్టం. అన్నగారి కోపం వచ్చింది కాబట్టే రుష్టోయమితి విజ్ఞాయ, ఓహో ఈయన రుష్టుడైనాడు అంటే కోపించాడు అని విజ్ఞాయ తెలుసుకొని శనైహి శలక్షణం ఉవాచ. ఈయన కూడా సరే మనకెందుకులే, ఎవరు చావు వాళ్ళు చేస్తారు, మనకెందుకు, మనం చెబితే ఈయన వెండో అయిపోయింది, ఇక నెమ్మదిగా మాట్లాడదాం. ఎంత లోకజ్ఞత కుంభకర్ణుడు. ఇలాంటి కనీసం ఇంత చిన్న గుణం ఉన్నా రావణాసురుల్లో కదా ఇలా ఉండేది కాదు. శిలక్షణం ఉవాచ అన్నాడు. సరేనండి మహారాజా, నువ్వు నిర్విచారంగా ఉండు. నీకు అలా ఏమిటి? ఇప్పుడు ఆ రామలక్ష్మణుల్ని సంహరించాలి, వానర సైన్యాన్ని సంహరించాలి. ఓ నేను చేయగలనుగా, నాకు మళ్ళీ కుంభకర్ణుడిలో రాక్షసత్వం వచ్చేస్తోంది. ఇక్కడే రాక్షసత్వం రాలేదు విభీషణుల్లో, ఈయనలో మళ్ళీ వచ్చి పడిపోతుంది. 3 రకాలు స్పష్టంగా చూపిస్తున్నాడు. నైతం మనసి కర్తవ్యం మయి జీవతి పార్థివ. హే పార్థివ, మయి జీవతి సతి, నేను బతికి ఉండంగా నీ మీదకి ఆ రాముడు రాలేడు, నిన్ను సంహరించలేడు. ఆ రాముడు నిన్ను సంహరించాలి అంటే ముందు నన్ను సంహరించాలి. అప్రయత్నంగానే కుంభకర్ణుడి నోట ఆ మాట వస్తున్నది. ఇక్కడే కుంభకర్ణుడిలో తమో గుణం. ఆ పాత్రకి అంతకంటే విజ్ఞానం లేదు కదా, అంతే. అద్య రామస్య పశ్యంతు నిధనం సుమహత్ప్రియం. అందరికీ ఈ రాక్షస జాతికి అంతటికి సుమహత్ప్రియమైన గొప్ప ఇష్టమైనటువంటి మాట ఏమిటంటే అద్య పశ్యంతు, ఇవాళే చూడండి, రామస్య నిధనం, శ్రీరాముని యొక్క మరణ వార్త వినండి. లంకాయాం రాక్షసా సర్వే ఏతే నిహత బాంధవా. లంకలో పాపం బంధువులందరినీ యుద్ధంలో పోగొట్టుకుని విలపిస్తున్న బంధువర్గం ఇక్కడ ఉంది కదా, వాళ్ళకి నా మాటలు చెప్తున్నాను వినండి. అద్య పశ్యతు, ఇప్పుడు ఈ రోజే చూడండి, శ్రీరామం నిహతం అని ఇంకా సుగ్రీవుడు ఉన్నాడు కదా, లెక్కలేదు. ఆ సుగ్రీవుడిని కూడా నేనే వధించేస్తాను. నేను బతికి ఉండగా శ్రీరాముడు నిన్ను సంహరించలేడు. అధ పూర్వం హతే తేన మయి త్వాం హంతి రాఘవ. నన్ను సంహరించిన తర్వాతే నిన్ను నిజం కూడా అంతే. నాహం ఆత్మని సంతాపం గచ్చేయం. నన్ను గురించి నాకు సంతాపం లేదయ్యా, నిన్ను గురించే నాకు సంతాపం. అబ్బా ఏం కుంభకర్ణుడు, తెలుసో తెలియకో అప్రయత్నం నా గురించి నాకు విచారం లేదు. ఎంత మంచి మాట. అసలు ఆ మాట అనటమే గొప్ప విశేష జ్ఞానం లోపల ఉండాలి, లేకపోతే ఆ మాట అనలేడు. నాహం ఆత్మని ఆత్మని సంతాపం, నన్ను గురించిన విచారణ, నేను మరణిస్తాననే భయం నాకు లేదు.
మరణాన్ని గురించిన భయం కుంభకర్ణుడికి లేనే లేదు. రావణాసురుడికి చచ్చేంత ఉంది. అది తేడా. నేను మరణిస్తాననే దిగులు నాకు లేదయ్యా, నన్ను యుద్ధానికి పంపించు అన్నాడు. దీర్ఘకాలం ప్రసుప్తస్య కుంభకర్ణస్య విక్రమం అద్య పశ్యంతు భూతాని. సమస్త ప్రాణులు చూడండి, వాళ్ళ చాలా కాలం నిద్రపోయి లేచి యుద్ధానికి బయలుదేరి వచ్చినటువంటి కుంభకర్ణుడి పరాక్రమం ఎంతటి స్థాయిలో ఉంటుందో అద్య భూతాని పశ్యంతు. ఈ ప్రాణికోటి అంతా చూసుగాక. భక్ష్యమాణాని సర్వశ, మొత్తం ప్రాణి అనేది లేకుండా అన్నింటినీ తినారు. అదే ఆయనకు మొదటి నుంచి ఉన్న లక్షణం. అది చూసే నువ్వు నిద్రపోవని ఆ బ్రహ్మదేవుడు ఈయనకి శాపం పెట్టాడు. ఇక కాబట్టి నువ్వేం బాధపడకో మహారాజా. రమస్వ కామం, యథేచ్ఛగా రమించు. పిబచ అగ్రియ వారుణి, ఉత్తమమైన వారుని త్రాగు. కురుష్వ కృత్యాని వినీయతాంజ్వర, జ్వర మనసులో ఉన్న చీకు చింత పోగొట్టుకో, వదిలిపెట్టాయి. మయాజ్యరామే గమితే యమక్షయం చిరాయ సీత వశగా భవిష్యతి. నేను ఈ రోజే శ్రీరాముణ్ణి ఆయన్ని సంహరిస్తాను, నువ్వు హాయిగా సుఖంగా ఉండు అన్నాడు. అని కుంభకర్ణుడు అక్కడికి కొద్దిగా తన అభిప్రాయాన్ని చెప్పి కొంచెం ఆగాడు. ఆ తర్వాత కథ ఏం జరిగింది, ఎవరు మాట్లాడారనే విషయాన్ని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.